రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యం ఎదుకు వద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని కలిసి చదువుదాం. బైబిల్ ఉన్నవారు, తీయగలిగిన వారు, చదవగలిగిన వారు లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ స్టేజ్ మీద ఉంచబడినటువంటి వాక్యంను అందరం కలిసి చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇంకొకసారి చదువుదాం, ఒక్కసారి నోరు తెరుద్దాం, అందరం చదువుదాం బిగ్గరగా. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలంలో అలాగే తరలి వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమల తండ్రి, నమ్మకమైన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నిన్ను స్తుతించి కనపరుస్తున్నాను. శాలెంలో మాకు అనుగ్రహించిన ఇటు సహవాసం బట్టి వందనాలు. పాటల ద్వారా, అలాగే యాక్షన్ సాంగ్స్ ద్వారా, స్కిట్ ద్వారా మహిమ పొందామని నమ్ముతున్నాను. మరొకసారి నీ వాక్యం కూడా మాకు అనుగ్రహించము. మీ దాసుల ద్వారా జ్ఞాపకం చేసిన రీతిగా 107వ కీర్తన 20వ వచనం ప్రకారం నీ వాక్కును పంపి ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని, బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, మీ దాసులను నీ పరిశుద్ధాత్మతో నింపి నీ అభిషేకం నాపై ఉంచి నీ పాత్రగా, నీ సేవకునిగా, నీ బిడ్డల క్షేమం కొరకై, ఆత్మీయ మేలు కొరకై వాడుకొనమని ప్రార్థిస్తున్నాను. మీ దాసులు ప్రభువా, జాన్ పాలన్న అక్క పిల్లలు కుటుంబాన్ని బట్టి, వారి ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్య బట్టి వందనాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శాలెం సంఘము పెద్దలు, అలాగే ప్రభువా చేరవచ్చినటువంటి ఇతర దైవ సేవకులు, పెద్దలు, పరిశుద్ధులు, సంఘం అంతటిని బట్టి కూడా నీకెంతో వందనాలు. దేవ, ఈ రాత్రి మాకందరికి కూడా శ్రేష్టమైనటువంటి సమయాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధిని మాతో ఉంచి నీ వాక్యం ద్వారా బలపరచుమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి క్రిస్మస్లో దాగినటువంటి సత్యాన్ని నీ వాక్యం ద్వారా గ్రహించడానికి, నేర్చుకోవడానికి సిద్ధపరచుమని ఈ సమయాన్ని, స్థలాన్ని, ప్రజలను, నన్ను, మమ్ములను నీ యొక్క బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు శిలువ రక్త ప్రోక్షణ స్థలంపై కోరుకుంటూ ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇంతవరకు స్కిట్, అలాగే పాటలు, వాటిల్లోనే చాలా వరకు మనకెన్నో విషయాలు అందించబడ్డాయి. మరొకసారి దేవుని యొక్క వాక్యం దగ్గరికి వస్తున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా, దిస్ ఈస్ ద వర్స్ ఏ హార్ట్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ యొక్క పరమార్థాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వచనం లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. 2000 సంవత్సరాలకు పూర్వం ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేం అనే ప్రాంతం, ఆ ఊరి చుట్టుప్రక్కల పొలాల్లో కొందరు గొర్రెల కాపరులు తమ మందను మేపుతూ లేక కాస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా వారున్న స్థలంలో ఒక దేవదూత నిలిచాడు. ఎప్పుడైతే దేవదూత వచ్చి వారి మధ్యలో లేకపోతే వారి ప్రక్కన నిలిచాడో, చుట్టూ దేవుని యొక్క మహిమ అక్కడ ప్రకాశించింది. ఆ వెలుగుకు, ఆ మహిమకు, ఆ దేవదూతకు వారు మిక్కిలి భయపడ్డారు. ఆ సమయంలో వారికి అందించబడినటువంటి మొట్టమొదటి సందేశం మాట ఏంటంటే, భయపడకుడి అని. క్రిస్మస్ అనేది మానవుని యొక్క భయాన్ని తొలగించేటటువంటి సందర్భం. భయపడవద్దు, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం
నేడు నేను మీకు తెలియజేయడానికి వచ్చాను అన్నాడు. కేవలం మీ గొర్రెల కాపరులకు మాత్రమే సంతోషాన్ని ఇచ్చేది అనట్లేదు, బెత్లెహేం వారికి మాత్రమే అనట్లేదు, యూదులకు మాత్రమే అనట్లేదు. ప్రజలందరికీ, సర్వలోకానికి సంతోషకరమైనటువంటి ఒక సువార్త, ఒక మంచి మాట నేను మీకు తెలియజేయడానికి వచ్చాను. ఏంటి అది అన్నప్పుడు 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని తెలియజేశాడు. ఎప్పుడైతే ఈ సువర్తమానం అందించబడిందో, ఆ ఒక్క దూతతో పరలోక సైన్య సమూహం దిగొచ్చింది. అందరూ కలిసి ఆ క్రింద 14వ వచనం ప్రకారం దేవుని స్తోత్రం చేస్తూ మహింపరిచారు. క్రిస్మస్ అంటే లైట్స్, డెకరేషన్స్, గ్రీటింగ్స్, లేకపోతే సెలబ్రేషన్స్ మాత్రమే కాదు, అంతకు మించినటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు క్రిస్మస్లో దాగి ఉన్నాయి. అదే నెంబర్ 1 ఏంటంటే, మన భయము తొలగించుకోవాల్సినటువంటి సందర్భం ఇది. భయపడవద్దు అని చెప్పాడు ఆయన. రెండవది, క్రిస్మస్ అంటే ఒక గుడ్ న్యూస్ స్ప్రెడ్ అయ్యే సమయం ఇది. దేవుని యొక్క సువార్త ప్రకటించబడే సమయం ఇది. అందుకే క్రిస్మస్ సందర్భంలోనే ఎక్కువగా సువార్త ప్రకటిస్తుంటారు క్రైస్తవులు, లేకపోతే అనేక సంఘాలు, సహవాసాలు. సువార్త ప్రకటించే సందర్భం క్రిస్మస్. అంతేకాదు, ప్రజలందరికీ కూడా ఒక గొప్ప సంతోషాన్ని కలిగించే సందర్భం క్రిస్మస్. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ ఏంటి అందరు జరుపుకునేదంటే క్రిస్మస్సే. అంత మాత్రమే కాదు, క్రిస్మస్ అంటే పరలోకము భూమిని తాకినటువంటి సందర్భం. దేవదూతలు భూమి మీదకి వచ్చారు. అందరూ కలిసి ఏం చేస్తున్నారంటే దేవునికి స్తోత్రం చేస్తున్నారంట. అందుకే క్రిస్మస్ అంటే దేవుని స్తోత్రం చేసేది, లేక దేవుని ఆరాధించేది. చాలామంది క్రిస్మస్లో అసలు దేవుని ఆరాధన చేయరు, ఆరాధన చేయకుండా అన్నీ చేస్తుంటారు. ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుని ఆరాధించడం. అందుకే గ్రీక్ వర్డ్లో క్రిస్మస్ అనే పదానికి ఇవ్వబడినటువంటి మాట ఏంటంటే క్రిస్టస్ మాసే అంటారు. క్రిస్టస్ మాసే అంటే క్రైస్ట్ ప్లస్ మాస్, క్రీస్తును పూజించుట అని అర్థం. క్రీస్తును ఆరాధించకుండా చేసే పండుగే కాదు, దండగ అన్నాడు ఒక వ్యక్తి. కాబట్టి క్రిస్మస్ అనే దాంట్లో క్రీస్తుని ఆరాధించే జీవితాలుగా మన జీవితాలు సిద్ధపరచుకోవాలి. కాబట్టి వీటన్నిటిలో కూడా ఒక చిన్న మాట ఈ రాత్రి మనం నేర్చుకొని క్లుప్తంగా ముగించుకుందాం ఈ సందేశాన్ని. ఎందుకంటే చాలామంది ఇలా అలా అంటున్నారు, ఇలా అంటున్నారు, ఇట్లా అంటున్నారు. దేనికోసం అంటే చాలా భయంకరంగా ఉంది చలి. నేను కూడా ఫీల్ అవుతున్నాను, మీకు కూడా అలాగే చలి ఉంది. మీరు కూడా అనుకోవచ్చు, మన మధ్యలో కూడా ఒక దేవదూత నిలిస్తే బాగుండు, ఒక మంచి చలిమంట వేస్తే బాగుండు అని. కొద్ది సేపట్లోనే మీరు జాగ్రత్తగా విన్నట్లయితే క్లుప్తంగానే ముగిస్తాను. ఇక్కడ రాయబడుతుంది, మన వెనక ఇక్కడ ఉంచబడినటువంటి వాక్యం, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. నాతో చెప్పండి ఒకసారి బిగ్గరగా, దావీదు పట్టణమందు. ఇంకా కొంచెం బిగ్గరగా, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు లేక మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇక్కడ అదే రాయబడుతుంది, ఫర్ అంటు అస్. నెంబర్ 1 అదే జ్ఞాపకం చేస్తుందంటే ద ప్రాబ్లమ్ ఆఫ్ హ్యుమానిటీ. ఫర్ అంటు అస్, మన కొరకు లేక మీ కొరకు. ఇది కేవలం కాపరులకు మాత్రమే కాదు, సర్వలోకానికి ప్రజలందరికీ తెలియజేయబడుతున్నటువంటి మాట. మీ కొరకు, మీ కొరకు, మీ కొరకు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా నీ కొరకు, నీ కొరకు అని తెలియజేయబడుతున్న మాట ఇది. ఏంటి నీ కొరకు? నాకేం అవసరము అంటే, మనకు ఒక సమస్య ఉంది, అదేంటో తెలుసుకుందాం. నెంబర్ 2, ఏ సేవియర్ ఈజ్ బార్న్. ఇట్ స్పీక్స్ అబౌట్ గాడ్స్ ప్రొవిజన్. నెంబర్ 1 ఏ ప్రాబ్లం, నెంబర్ 2 ఏ ప్రొవిజన్. మన కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఓ సదుపాయం. మొదటిది ఒక సమస్య, రెండవది దాని యొక్క సదుపాయం, మూడవది రాయబడుతుంది ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇట్ స్పీక్స్ అబౌట్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ఆ వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఎవరు, నిజంగా ఏమై ఉన్నాడు, అది జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడంటే, ఏ రక్షకుడు? రాజుగారు రక్షిస్తారా, లేకపోతే మన యొక్క మత పెద్దల? ఎటువంటి కలవరం లేకుండా
చాలా స్పష్టంగా తెలియజేయబడినటువంటి మాట ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ 3 విషయాలు మనం నేర్చుకొని ఈ రాత్రి ఈ సందేశాన్ని ముగించుకుందాం. మరలా చెప్తున్నాను, క్రిస్మస్ అంటే ఈ భౌతిక సంబంధమైనవి కాదు, అంతకంటే కూడా మించినటువంటి ఆత్మీయ పరమార్థం ఏంటంటే మానవుని యొక్క అవసరత తీర్చగలిగినటువంటి సందర్భం క్రిస్మస్. దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద అడుగుపెట్టినటువంటి సందర్భం క్రిస్మస్. మానవుణ్ణి చేరుకున్నటువంటి సందర్భం క్రిస్మస్. దేని కొరకు అంటే ఏం అవసరత ఏర్పడింది అంటే ఇక్కడే మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా ఫర్ అన్ టు అస్, మన కొరకు. తెలుగులో అయితే మీ కొరకు అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్ అయితే మన కొరకు అని రాయబడుతుంది. ఏంటి మన కొరకు? మన సమస్య ఏంటి? మన అవసరత ఏంటి అంటే ఈరోజు లోకంలో ప్రతి మానవుని యొక్క ప్రధానమైనటువంటి అవసరత ఏంటి అనే ప్రశ్న వేసుకుంటే ప్రతి మానవుని యొక్క ప్రధానమైనటువంటి అవసరత ఏంటి? ఒకవేళ చదువే గనక మానవుని యొక్క అవసరత అయితే దేవుడు ఒక మంచి టీచర్ని పంపిస్తే సరిపోతుంది. మానవుని యొక్క అవసరత ధనమా? నిజంగా మనిషికి డబ్బు అవసరం అనుకుంటే దేవుడు ఒక రిచ్ పర్సన్ని పంపిస్తే అయిపోయేది. ఒక గొప్ప ధనవంతుని పంపించుంటే ఆ ధనవంతుడు వచ్చి అందరికీ డబ్బు సరఫరా చేసేవాడు, మానవునికి అవసరత తీర్చబడేది కాదు. ధనవంతులు కూడా ఈ దినాన భూమి మీద నెమ్మది లేకుండా జీవిస్తున్నారు. కాబట్టి మానవుని యొక్క అవసరత డబ్బు కాదు. పోనీ మానవుని యొక్క అవసరత న్యాయమా? దాని కొరకు దేవుడు ఒక మంచి లాయర్ని కానీ ఒక జడ్జిని కానీ పంపిస్తే సరిపోతుంది. మానవుని యొక్క అవసరత ఈ భౌతిక సంబంధమైనటువంటి భయం నుండి, దొంగల బారి నుండి, ఏమైనా ప్రమాదం నుండి రక్షించడమా? అదే కనుక అయి ఉంటే దేవుడు ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని పంపిస్తే సరిపోయేది. మానవుని యొక్క అవసరత గృహాల? ఒకవేళ మానవుని యొక్క అవసరత చక్కని నివాసాలు, గృహాలు అయితే దేవుడు ఒక మంచి ఇంజనీర్ పంపించేవాడు. ఇంజనీర్ యొక్క అవసరత ఏం లేదు. భూమి చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు, మంచి మంచి బిల్డింగ్స్ కనపడుతున్నాయి. కాబట్టి మానవునికి యూనివర్సల్ నీడ్ అది కాదు. మానవుని యొక్క అవసరత టెక్నాలజీ అంటే దానికోసం దేవుడు ఒక సైంటిస్ట్ని పంపించేవాడు. కానీ లోకంలో టెక్నాలజీ యొక్క కొరత లేదు. దినదినము కూడా టెక్నాలజీ పెరిగిపోతుంది. కాబట్టి అది కూడా కామన్ నీడ్ అయితే కాదు. పోనీ మానవుని యొక్క అవసరత ఏంటి? ఆరోగ్యమా? దేవుడు ఒక మంచి డాక్టర్ని పంపించేవాడు. కాబట్టి భూమి మీద సర్వలోకం యొక్క అవసరత ఏంటి అనే ప్రశ్న వేసుకుంటే నీ ఒక్కదాని అవసరత నీ ఒక్కడే అవసరత కాదు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి అవసరత కామన్గా ఏంటి అని క్వశ్చన్ వేసుకుంటే దాని కింద మనకు ఆన్సర్ ఏం రాసుకోవాలంటే రక్షకుడు అవసరం. మానవునికి ఇప్పుడు కావాల్సిన న్యాయం కాదు, డబ్బు కాదు, లేకపోతే ఆరోగ్యం కాదు, భవనాలు కాదు, లేకపోతే పరిజ్ఞానం కాదు, లేకపోతే భూ సంబంధమైనటువంటి అవసరాలు, ఆశీర్వాదాలు కాదు. మానవుని యొక్క ప్రధానమైనటువంటి అవసరం ఏంటంటే పాప క్షమాపణ. ప్రతి మానవుడు ఏ సమస్యతో బాధపడుతున్నాడంటే పాపం అనే సమస్యతో. పాపం అంటే ఈ మధ్యకాలంలో ఒకవేళ మనం సువార్త ప్రకటిస్తూ కొన్ని ప్రాంతాలకు వెళ్తే, మేము కూడా రీసెంట్గా కొన్ని గ్రామాలకు వెళ్తే అక్కడ కొంతమంది అపోజ్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఊరికేంటి పాపం పాపులు అంటారు. ఎవరున్నారు ఇక్కడ పాపులు? మేమేమి ఇక్కడ దొంగతనాలు చేయట్లేదు, మేమేమి ఎవరికి మోసం చేయలేదు, మేము ఇక్కడ ఎట్లాంటి దౌర్జన్యాలు చేయట్లేదు. ఇంకొకసారి ఆ పాపులని ఇక్కడ ఎత్తకండి, మీ వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళిపోండి అని తరుముతున్నారు. పాపం అంటే చాలామందికి చెడు అలవాట్లు అనుకుంటున్నారు. కేవలం సిగరెట్ తాగడం, లేకపోతే ఏదైనా మత్తు పదార్థాలు తినడం, త్రాగడం, లేకపోతే వ్యభిచారం చేయడం, మోసం చేయడం, ఇలాంటి కేవలము ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏదైతే ఉందో దాన్నే పాపం అని చాలామంది అనుకొని ఇక్కడ ఎవరు బ్యాడ్ హ్యాబిట్తో లేరు, ఇక్కడ ఎవరు పాపులు లేరని చాలా తేలిగ్గా చెప్పేస్తున్నారు. కానీ బైబిల్ పాపం అనే దానికి చాలా స్పష్టమైనటువంటి నిర్వచనం ఇచ్చింది. 1 John 3:4 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం అని బైబిల్ చెప్తుంది. పాపం అంటే ఏంటంటే చెడు అలవాట్లు కాదు. పాపం అంటే అర్థం ఏంటంటే ఏదో చేయకూడని పనులు చేయడం అని కాదు. అంతకంటే మించినటువంటి అర్థం, ప్రాథమిక సత్యం ఏంటి అంటే పాపం అంటే దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించడం, దేవుణ్ణే మోసం చేయడం,
దేవునితో సంబంధాన్ని పాడు చేసుకోవడం, దేవుడిచ్చిన సమాధానాన్ని పోగొట్టుకోవడం, దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకోవడం. బైబిల్ చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు డబ్బులు పోగొట్టుకుంటున్నారు, దేవుడు అనుగ్రహించే జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నారు, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారని రాయబడలేదు అక్కడ. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చునని రాయబడింది. ఏం పోగొట్టుకుంటున్నారంటే మహిమ పోగొట్టుకుంటున్నారు. దేనివల్లంటే పాపము చేయడం ద్వారా. అందుకే ఆది కాండంలో 3వ అధ్యాయంలోనే మొట్టమొదటి మానవుడు ఆదాము, తన భార్య హవ్వ ఇద్దరు కూడా పాపం చేసి లేక దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి తద్వారా వారు పోయి దాక్కున్నారు. మీరు ఒకవేళ ఆది కాండం 3వ అధ్యాయం స్పష్టంగా చదివినట్లయితే ఆదాము హవ్వలు ఎక్కడ కూడా మత్తు పదార్థం తిని దాక్కోలేదు. ఎక్కడ కూడా మత్తు పానీయాలు త్రాగి వాళ్ళు భయపడి దాక్కోలేదు. ఎక్కడ కూడా వ్యభిచారం చేసినట్లు, మోసం చేసినట్లు, దొంగతనం చేసినట్లు, లేకపోతే మరి ఏ విధమైనటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు చేసినట్లు రాయబడలేదు. కానీ వారు పాపులుగా భయపడి దాక్కున్నారు. ఏం చేశారు, ఏం పోగొట్టుకున్నారు అని ఆలోచిస్తే వారు చేసిన పని ఏంటంటే దేవుడు చెప్పిన మాట వినలేదు. దేవుడు తినవద్దన్నటువంటి పండును తిన్నారు. అదే పాపం అయిపోయింది. అది పాపం అంటే. పాపం అంటే ఊరికి చెడు అలవాట్లు కాదు, ఇక్కడ ఎవరు చెడ్డోళ్ళు లేరని కాదు. పాపం అంటే దేవుడు వద్దని చెప్పిన పనిని చేయడం, దేవుడు చెయ్యమని చెప్పినటువంటి దాన్ని చెయ్యకపోవడం. తద్వారా ఏం పోగొట్టుకున్నారంటే మహిమను పోగొట్టుకున్నారు. అక్కడ వారు తోటను పోగొట్టుకోలేదు, ప్రాణం పోగొట్టుకోలేదు. ఏం పోగొట్టుకున్నారంటే మహిమను పోగొట్టుకొని, చెట్టు చాటును దాక్కొని, భయం తెచ్చుకొని దేవునితో సంబంధం పోగొట్టుకున్నారు. ఆ దినాన వారు ఉన్నటువంటి ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టబడ్డారు. మహిమ పోయింది, దేవుడిచ్చిన మహిమ పోయింది, ధైర్యం పోయింది, సహవాసం పోయింది, సమాధానం పోయింది. దేవునితో ఉండే ఆ గొప్ప భాగ్యం పోగొట్టుకొని దిక్కులేని వారిగా, ఒంటరి వారిగా ఆ తోటలోంచి బయటికి వెళ్ళగొట్టబడితే అరోంచి వారితో సహవాసం చేసేవారు ఎవరూ లేరు. 3వ అధ్యాయం వరకు దేవుడి సహవాసం ఉంది వారికి. 3వ అధ్యాయం తర్వాత దేవునితో సహవాసం లేదు. ఇప్పుడు ఒంటరి వారు అయిపోయారు. ఆ మొదటి మానవుడైనటువంటి ఆదాము మొదలుకొని నేడు ఇక్కడ కూర్చున్నటువంటి నీవు, నేను, మనందరి వరకు సర్వ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా దేవునితో సహవాసం పోగొట్టుకున్నాడు. దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నాడు. దేవునితో ఉండే సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. ఇదే మానవుని యొక్క ప్రధానమైనటువంటి సమస్య. ఇదే మానవుని యొక్క ప్రధానమైనటువంటి సమస్య. ఈ దేవునితో ఉండేటటువంటి సమాధానాన్ని, సంబంధాన్ని ఏ గవర్నమెంట్ కూడా ఫిక్స్ చేయలేకపోతుంది. ఏ డబ్బు కూడా ఫిక్స్ చేయలేకపోతుంది. ఏ ఎడ్యుకేషన్ కూడా ఫిక్స్ చేయలేకపోతుంది. ఏ రిలీజియన్ కూడా ఫిక్స్ చేయలేకపోతుంది. ఇదే మానవుని యొక్క ప్రధానమైనటువంటి సమస్య. ఏంటి సమస్య అంటే పాపం. ఏంటి సమస్య అంటే పాపం. ఈరోజు భూమి మీద అన్నీ కూడా సమృద్ధిగా దొరుకుతున్నాయి. టెక్నాలజీ సమృద్ధిగా దొరుకుతుంది. కానీ అదే మానవుని యొక్క డిప్రెషన్ తీసివేయలేకపోతుంది. ఈరోజు భూమి మీద మెడికల్ సైన్స్ చాలా విస్తారంగా అభివృద్ధి చెందింది. కానీ మానవుల్లో ఉన్నటువంటి యాంగ్జైటీ అది తీసివేయలేకపోతుంది. మీరు షాప్కి వెళ్ళి యాంగ్జైటీ పోవాలి, ఏదైనా మెడిసిన్ ఉందంటే వాడేమిస్తాడు? సోషల్ మీడియా చాలా విస్తారంగా అభివృద్ధి చెందుతుంది. రకరకాల యాప్స్ ఉన్నాయి. కనెక్టివిటీ చాలా ఎక్కువైపోయింది. ఒక ఫేస్బుక్ అకౌంట్, ఎంతమంది మీ ఫ్రెండ్స్ అంటే 5000 అంటాడు వాడు. బెడ్ మీద పడుకుంటే 5గురు కూడా ఉండరు పక్కన. మళ్ళీ ఒక అకౌంట్ సరిపోక ఇంకొక 4-5 క్రియేట్ చేసుకుంటారు. నేను చెప్తున్నాను, ఒక ఫేస్బుక్, ఓ ఇన్స్టాగ్రామ్, ఒక ఎక్స్, ఆ తర్వాత ఒక పిల్లలకి ఈ మధ్య ఎక్కువ స్నాప్చాట్ పిచ్చి ఎక్కువైపోయింది కదా. ఎందుకంటే ఉన్న ముఖం ఉన్నట్టుగా వారు చూపించుకోలేకపోతున్నారు. మేకప్ వేసింది సరిపోక మళ్ళీ దాని మీద ఇంకొక ఫిల్టర్స్ అన్నీ వాడినా కూడా నేను చెప్తున్న మాట ఏంటంటే, సోషల్ మీడియా ఇంత విస్తారంగా అభివృద్ధి చెందినప్పటికి కూడా మానవునిలో ఉండేటటువంటి ఆ లోన్లీనెస్ దినదినము ఎక్కువ అవుతుంది తప్ప తీసివేయబడట్లేదు. ఈ లోన్లీనెస్ కానీ, ఒంటరితనం కానీ, యాంగ్జైటీ, డిప్రెషన్, ఒత్తిడి కానీ, ఇవన్నీ ఏంటి? ప్రపంచం ఏడుస్తుంది ఈరోజు. వీటికి పరిష్కారం ఏంటి అని లోకమంతా ఏడుస్తుంది ఈరోజు, వెతుకుతుంది. డిప్రెషన్ ఎలా పోగొట్టుకోవాలి, యాంగ్జైటీ ఎలా పోగొట్టుకోవాలి. నేను ఒక మాట చెప్తాను,
క్యాన్సర్ వచ్చిన పేషెంట్ కూడా ఇంత భయపడట్లేదు. హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న పేషెంట్ కూడా ఇంత భయపడట్లేదు. ఎవరు ఎక్కువ భయపడుతున్నారు ఈరోజు లోకంలో అంటే ఒంటరితనంలో బ్రతికే వ్యక్తి. ఎవరు ఎక్కువ భయపడుతున్నారు ఈ లోకంలో నేటి దినాన అంటే ఈ ఒత్తిడి గుండా వెళ్తున్నటువంటి వ్యక్తి. అన్నీ ఉన్నాయి మానవునికి. డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, గృహం ఉంది, కుటుంబం ఉంది, పలుకుబడి ఉంది, ఒక ఒక మంచి స్టేటస్ ఉంది, లోకంలో అంతా ఉన్నాయి. కానీ తెలియనటువంటి ఒత్తిడి, తెలియనటువంటి అసమాధానం, తెలియనటువంటి ఒంటరితనం, తెలియనటువంటి ఒక దిగులు, ఇదంతా ఏంటి సమస్య అంటే ఇదంతా దేనికి వచ్చిందంటే బైబిల్ ఇచ్చిన ఆన్సర్ పాపం. చెప్పండి, దేనివల్ల ఇదంతా కూడా? పాపం. పాపం అనే సమస్య యూనివర్సల్ ప్రాబ్లం అన్నమాట. ఇది సర్వ ప్రపంచంలో ప్రతి మానవుడు ఎదుర్కొన్నటువంటి సమస్య ఇది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో రాయబడుతుంది, మీ పాపములు మీకు దేవుని ముఖమును మరుగు చేసెను అని. దేవునికి మనిషికి సంబంధం లేదు ఇప్పుడు. మీ పాపములు మీకును దేవునికిని అడ్డముగా వచ్చిన రాయబడింది. దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఒక అడ్డంకి, ఒక అవాంతరం, ఒక అవరోధం ఏంటి అంటే పాపం. క్లియర్గా రాయబడింది యెషయా 59:2లో, మీ పాపములు దేవునికిని మీకును అడ్డముగా వచ్చును అని. ఇదే సమస్య, మనందరి సమస్య, భారతీయుని సమస్య, యూదుని సమస్య, ప్రతి ఒక్కరి సమస్య. సర్వలోకములో ప్రజలందరికీ సంతోషము లేనటువంటి విషయము పాపం అనే సమస్య ద్వారా. ఇలాంటి వ్యక్తికి, ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు ఒక సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశాడు. అదే ప్రొవిజన్ ఆఫ్ గాడ్. ఏంటంటే ఎ సేవియర్ ఈజ్ బార్న్. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మన సమస్య కొరకు రక్షకుడు పుట్టాడు. మరలా చెప్తున్నాను, మన కొరకు ఒక టీచర్ కాదు, లేకపోతే ఒక రిఫార్మర్ కాదు, లేకపోతే ఒక ఫిలాసఫర్ కాదు, లేకపోతే ఇంకొక సైంటిస్ట్ కాదు. ఎవరు జన్మించారు మన కొరకు అంటే రక్షకుడు. దేవుడు ఆలోచించాడు, ఈ వ్యక్తికి ఏం అవసరం, ఈ వ్యక్తికి ఏం చేస్తే సమస్య పోతుంది అని ఆలోచించి పరలోకం నుంచి ఒక దూతను పంపిద్దాం, సరిపోతుందా? లేదు, సరిపోదు. పరలోకం నుంచి ఒక కేక వేద్దాం, సరిపోతుందా? నో అనౌన్స్మెంట్, నో ఏంజల్. మరి ఏం చేయాలా అంటే ఒక రక్షకుడు వీళ్ళకి అవసరం అని చెప్పే సమస్యకి ఇదే సరైనటువంటి పరిష్కారం, సమస్యకి ఇదే సరైనటువంటి సదుపాయం, ఇదే సరైనటువంటి ఏర్పాటు అని దేవుడు ఆలోచించాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిర్గమకాండం 1-2 అధ్యాయాల్లో మీరు తీనక్కర్లేదు, కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలే. వారు ఐగుప్తు దేశంలో ఫరో కింద దాసత్వంలో ఉన్నారు. దినదినము కూడా ప్రయాస ఎక్కువ అవుతుంది, దాసత్వం ఎక్కువ అవుతుంది, కానీ తగ్గడం లేదు. వారు ఏం చేద్దాం అనుకున్న ప్రయత్నాలు ఫెయిల్ అవుతున్నాయి. ఆ సమయంలో చేసేది ఏమి లేక ఏడుస్తున్నారు, మూలుగుతున్నారు. అయ్యో, విడుదల ఎప్పుడు వస్తుంది, రక్షణ ఎప్పుడు వస్తుంది, మా పరిస్థితి ఏంటి, ఈ దాసత్వంలో బ్రతకడమేనా, ఇందులో చనిపోవడమేనా, మాకు స్వేచ్ఛ లేదా, స్వాతంత్రం రాదా, రక్షణ రాదా, విడుదల రాదా, మేము ఈ దేశం నుంచి బయటికి వెళ్ళలేమా, ఈ పరిస్థితి నుండి మాకు విడుదల రాదా అని ఆలోచిస్తుంటే వారి మూలుగు దేవుని యొద్దకు చేరి నిర్గమాకాండం 3వ అధ్యాయంలో 7-8 వచనాల ప్రకారం దేవుడు స్వయంగా మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమంటున్నాడంటే, నిశ్చయముగా నా ప్రజల యొక్క దురవస్థను నేను చూచితిని అన్నాడు. నా ప్రజల యొక్క దురవస్థ నేను చూచాను. మన దేవుడు చూచే దేవుడు. నిశ్చయముగా వారి మూలుగును నేను వింటిని అన్నాడు. మన దేవుడు మన మూలుగులు వినే దేవుడు. అంతేకాదు, ఇదిగో నేను వారిని విడిపించుటకును పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును నేను దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. ఎంత స్పష్టంగా! హి కేమ్ డౌన్. ఆయన దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చాడు. పాత దినాల్లో, పాత నిబంధన కాలాల్లో, రకరకాల సంప్రదాయాల్లో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, దేవుడు ఎక్కడా అంటే దేవుడు పలానా లోయలో ఉన్నాడు అంటే అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళంతా కూడా. దేవుడు కొండ మీద ఉన్నాడు అంటే కొండ మీదకి వెళ్ళిపోయారు అందరూ కూడా.
దేవుడు పలానా ప్రాంతంలో ఉన్నాడు అంటే ఊర్లు ఊర్లు దాటుకుంటూ వెళ్ళిపోయేవారు ఆ ప్రాంతానికి. కానీ ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఎక్కడికో పరిగెత్తుకొని వెళ్ళాల్సిన పని లేదు, వెతకాల్సిన పని లేదు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఇక్కడున్నాడు, దేవుడు అక్కడున్నాడు, అవసరం లేదన్నమాట. ఇప్పుడు స్వయంగా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను దిగి వచ్చి ఉన్నాను. క్రిస్మస్ అంటే మానవుడు దేవుని యొద్దకు చేరుకున్న సందర్భం కాదు. క్రిస్మస్ అంటే దేవాది దేవుడే మానవుణ్ణి చేరుకున్నటువంటి సందర్భం. అది కూడా ఎలాగంటే రక్షకుడు పుట్టి ఉన్నాడండి. రక్షకుడు పుట్టి ఉన్నాడు. పైనుంచి దిగి రావడం అంటే దాని అర్థం ఏంటంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడినట్లుగా మనుష్యుల పోలికగా పుట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. గలతీ పత్రికలో రాయబడినట్లుగా కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిను, ఆయన స్త్రీ యందు పుట్టి అని రాయబడింది 4వ అధ్యాయం 4వ వచనంలో. పుట్టడానికి, జన్మించడానికి ఇష్టపడ్డాడు ఆయన. మన వలనే తల్లి గర్భములో 9 నెలలు 10 నెలలు ఉన్నాడు ఆయన. మన వల్లే భూమి మీద జన్మించాడు. మన వల్లే హాస్పిటల్లో జన్మించలేదు. లేకపోతే ఎక్కడ జన్మించాడు ఆయన అంటే, ఒక సత్రంలో జన్మించాడు, ఒక తొట్టిలో పరుండు పెట్టబడ్డాడు. తన జీవితం అంతా కూడా ఎంతో బీదరికంలో తను జీవిస్తూ వచ్చాడు. చాలా స్పష్టంగా ఫిలిప్పీ 2వ అధ్యాయంలో రాయబడింది కదా, మనుషుల పోలికగా పుట్టాడు, ఒక దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని రాయబడుతుంది. తనను తాను ఖాళీ చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఊరికి వెళ్తున్నామంటే ఎంత ప్యాక్ చేసుకుంటాం కదా, అవసరమైతే ఒక షర్ట్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం, లేకపోతే ఇంకా అవసరం లేని కూడా పెట్టుకుంటాం, పనికి వస్తుందేమో అక్కడ అని. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి దిగి వచ్చేటప్పుడు ఒక దేవదూతను కూడా వెంట పెట్టుకుని రాలేదు. పరలోకం నుంచి దిగి వచ్చేటప్పుడు రిక్తహస్తాలతో వచ్చాడు, ఖాళీ చేతులతో వచ్చాడు. తను ఖాళీ చేసుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. అంతగా తగ్గించుకొని భూమి మీద పుట్టడానికి ఇష్టపడ్డాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల యొక్క శ్రమను చూచి దేవుడు దిగి వచ్చి రక్షకునిగా ఒక మోషేని పంపించి ఆ దాసత్వం నుండి, బానిసత్వం నుండి విడిపించడానికి ఉపయోగించుకొని ఎట్లాగైతే వారిని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడో, అలాగే భూమి మీద నేటి దినాల్లో ఉన్న మనపక్షంగా స్వయంగా ఆయన రక్షకుని పంపించడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఆదాము పాపం చేసినప్పుడు తన దిగంబరత్వాన్ని తీసివేయడానికి దేవుడు ఒక గొర్రె పిల్లను వధించాడు. చర్మపు చొక్కాయిలు చేశాడు, వస్త్రాలు ఇచ్చాడు. దిగంబరిగా వెళ్ళగొట్ల, అవమానించి పంపించలా. చాలా చక్కగా వస్త్రాలు వారి కోసము ఏర్పాటు చేసి వారి దేహాన్ని కప్పి మర్యాదగా పంపించాడు బయటికి. ఇస్సాకు దేవుడు బలిగా కోరుకున్నప్పుడు ఇస్సాకు కొరకు కూడా బదులుగా ఒక పొట్టేలు అక్కడ పర్వతం మీద ఉంచబడింది. ఆదాము కోసం ఒక గొర్రెపిల్ల, ఇస్సాకు కొరకు ఒక గొర్రెపిల్ల, లేకపోతే నిర్గమకాండం 12వ అధ్యాయం ప్రకారం ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు ఒక పస్కా గొర్రెపిల్ల, ఇలా ఒక సబ్స్టిట్యూట్ ఒకటి ఉపయోగపడినట్లుగా మన కోసం మనకొక గొర్రెపిల్ల కాదు ఇప్పుడు, మన కోసం మనకొక ఇంకొక పశువు కాదు ఇప్పుడు, మన కొరకు పశువు కాదు, ఒక శిశువు ప్రభువైన యేసుక్రీస్తు వారి దేవాది దేవుడే మానవ దారిగా, శరీరధారిగా భూమి మీదకి వచ్చి పుట్టి మన కొరకు మన బాధ అర్థం చేసుకున్నాడు. ఇశ్రాయేలుల బాధ చూచి మూలుగు విని విడిపించడానికి, నడిపించడానికి దిగి వచ్చినట్లుగా క్రిస్మస్ అంటే అదే. మన బాధ చూచి మన పరిస్థితి విని విడిపించడానికి వచ్చిన సందర్భం ఇదే. అందుకే మన యొక్క సమస్య ఏంటో ఆయన చూశాడు. ఏ స్థితిలో మనం నలిగిపోతున్నాం ఆయన చూశాడు. సమాధానం లేకపోతే, సంతోషం లేకపోతే, నెమ్మది లేకపోతే ఎలా ఉంటుంది, పాపములు ఉన్నటువంటి మానవుని యొక్క స్థితి ఎలా ఉంటుందని ఆలోచించి మన స్థానంలో తను ఊహించుకొని తానే స్వయంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే, వీరికి ఒక గొర్రెపిల్ల కాదు, నేనే పోవాలి. క్రిస్మస్ సందర్భం వచ్చినప్పుడల్లా నేను ఈ కథ జ్ఞాపకం చేసుకుంటా. మీరు కూడా వినే ఉంటారు, తెలిసే ఉంటుంది. మళ్ళీ చెప్తాను. ప్రతి క్రిస్మస్లో కూడా నాకు ఈ స్టోరీ గుర్తొస్తుంది. జంతువులను అతిగా ప్రేమించే ఒక వ్యక్తి ఉండేవాడు. ఎంత ప్రేమ అంటే చీమలను కూడా అంత ప్రేమిస్తాడనమాట. ఒకరోజు రోడ్డు మీద
తను నడుచుకుంటూ వెళ్తుంటే గమనించాడు. ఏంటంటే చీమల వరస. మీకు తెలుసు కదా, చీమలు పోతే ఎలా పోతాయో అలా గుంపు గుంపుగా అట్నుంచి రోడ్డు ఇటువైపు దాటుకుంటూ వస్తున్నాయి. తను గమనించాడు, ఏం జరుగుతుందంటే పోయే ప్రతి కార్, పోయే ప్రతి బైక్, పోయే ప్రతి సైకిల్, పోయే ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నాడు? చీమల్ని, అర్థమవుతుందా, తొక్కుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు ఈ వ్యక్తి చీమలు చూసినప్పుడు అయ్యో నలిగిపోతున్నాయే, చనిపోతున్నాయే, వాటికి తెలియట్లేదే ఇది ప్రమాదకరమైనటువంటి స్థలం అని, ఇలా దాటకూడదే, వేరే దారిలో వెళ్తే బాగుండేది కదా అని ఆలోచించి నాకెందుకులే అని వెళ్ళిపోకుండా, ముందే చెప్పే కదా చాలా ప్రేమ జంతువులంటే, చీమలంటే కూడా, వెంటనే అక్కడే ఆగిపోయి ఒక్కొక్క బండి పోతా ఉంటే చీమలు తొక్కుపడతా ఉంటే చచ్చిపోతా ఉంటే చూసి చలించిపోయి గట్టిగా నిలబడి, ఏ చీమలారా ఇలా వెళ్ళకండి, అలా వెళ్ళిపోండి అన్నాడు గట్టిగా. అంటే చీమలు వినపడుతుందా, అర్థమవుతుందా? ఏమాత్రం పట్టించుకోవాలా, అలాగే పోతా ఉన్నాయి. ఇప్పుడు తనకు చాలా బాధ అయింది. 2-3 సార్లు కేకలేసాడు, చూశాడు, పట్టించుకోవట్లేదు. అయ్యో పట్టించుకోవట్లేదు ఏంటని చెప్పి తనే ఒక నిర్ణయం తీసుకొని తన పని పక్కన పడేసి ఇదే పనిగా పెట్టుకొని పోయి చీమలన్నింటినీ జాగ్రత్తగా చేతిలో వేగంగా వేసుకుంటున్నాడు, పోయి రోడ్డు అవతల పడేస్తున్నాడు, మళ్ళీ వేసుకుంటున్నాడు, మళ్ళీ పరిగెత్తి రోడ్డు అవతల వేస్తున్నాడు. ఎందుకోసం? చచ్చిపోకూడదని, చీమలు నష్టపోకూడదని చెప్పి. అయినా కూడా చీమలు అర్థం కావట్లేదు, ఇంక పోతానే ఉన్నాయి. అరే నేను తీసుకేస్తుంటే మళ్ళీ వెనక నుంచి మళ్ళీ వస్తున్నాయి, నాకు అర్థం కాల. ఈలోపు ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంటే ఎవరో ఒక వ్యక్తి మీకులాగా చూసి, ఏయ్ ఏం చేస్తున్నావు అని అడిగారు. ఈ వ్యక్తి జరిగిందంతా చెప్పాడు. చెప్తే నవ్వి, నీకు మైండ్ ఉందా అని అడట. దేనికేంటి, నువ్వు మనిషివి, అవి చీమలు. నువ్వు కేకలేస్తే వాటికి అర్థమవుతుందా? నువ్వు తీసుకువెళ్ళి ఈ పనిగా పెట్టుకుంటే ఈరోజు ఇక్కడ కాపాడుతున్నావు, పక్క సందులో కూడా చీమలు పోతున్నావు, అవేం చేస్తావు? ఇంకో ఊర్లో కూడా పోతున్నావు, ఏం చేస్తావు? నువ్వు చేసే ప్రయత్నాలన్నీ వేస్ట్ అన్నాడట. అప్పుడు నిజమే కదని ఆలోచించి చాలా బాధపడి, అయ్యో మరి చీమల్ని ఎట్లా రక్షించాలి, ఈ చీమల్ని ఎట్లా రక్షించాలి అని ప్రశ్న వేస్తే ఆ వ్యక్తి చెప్పాడు, చీమలు రక్షిస్తావా అని చెప్పి సర్కాస్టిక్గా అనమాట, వెటకారంగా చెప్పినటువంటి జవాబు ఏంటంటే, ఓ పని చేసి చచ్చిపో, చీమలాగా పుట్టు, చీమలకు చీమ భాషలో చెప్పు, ఓ చీమలారా ఇట్లా వెళ్ళకండి అని చెప్పు, అప్పుడు నువ్వు చీమే కదా, నీ భాష వాటికి అర్థమవుతుంది, అప్పుడు అవి రావు, ఇంకో దిక్కులో వెళ్తాయి. అంటే నిజమే కదా, నేను కూడా చీమలాగా పుట్టి వాటిని రక్షిస్తే ఎంత బాగుండేది అని వెళ్ళిపోయాడు. చీమలాగా పుట్టి వాటిని రక్షిస్తే ఎంత బాగుండేది అనిపించింది, కానీ అయ్యే పని కాదు. ఇదే దేవుడు చేసిన పని కూడా. పాత నిబంధనల ఆదికాండం నుంచి చూస్తే ధర్మశాస్త్రం ఇచ్చాడు, మనుషులు మారట్లా, వినట్లా. ప్రవక్తల్ని పంపించాడు, వినట్లా. యాజకుల్ని పంపించాడు, వినట్లా. న్యాయాధిపతుల్ని పంపించాడు, వినట్లా. ఎన్ని ప్రయత్నాలు చేసినా, దేవాలయం పెట్టినా, ఆజ్ఞలు పెట్టినా, ఎన్ని చేసినా కూడా పాపం ఆగట్లా. మనిషి రక్షణలోకి రావట్లా, సత్యంలోకి రావట్లా, వెలుగులోకి రావట్లా. పాపం పెరిగిపోతుంది కానీ, ప్రమాదం ఎక్కువ అవుతుంది కానీ ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు. అప్పుడు దేవుడు ఇలా అనుకున్నాడు, నేనే మనిషిలాగా పుట్టి మనుషులతో సావాసం చేస్తూ, మనుషుల భాషతో మాట్లాడుతూ, మనుషులకు అర్థమయ్యేటట్లు చెప్పి, మనుషులకు ఒక మార్గాన్ని చూపించి, ఇలా నడవండి, ఇలా జీవించండి, ఇలా ఉండండి అని చెప్పి వీళ్ళని రక్షించాలి ఎలాగైనా సరే అని ఒక ప్రణాళిక వేశాడు. అయ్యో చీమలాగా పుడితే ఎంత బాగుండు అనుకున్న ఆశ నెరవేరదేమో కానీ, నేనే మనిషిలాగా పుట్టి రక్షిస్తే ఎంత బాగుండు అని దేవుడు అనుకున్నటువంటి ఆలోచన నెరవేర్చుకున్నాడు ఆయన. అందుకే దేవుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టడానికి ఇష్టపడ్డాడు ఆయన. భూమి మీదకి వచ్చాడు. వారికి బదులుగా గొర్రె పిల్లలైతే మనకు బదులుగా యోహాను 1:29 ప్రకారం లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మనుషుడిగా పుట్టాడు, మనుషుడిగా జీవించాడు, మనుషుడిగా మరణించాడు, తిరిగి లేచాడు, మనుషులందరికీ రక్షణ ఏర్పాటు చేశాడు.
సమస్యకు ఒక పరిష్కారం చూపించాడు, సమస్యకు ఒక సదుపాయాన్ని ఏర్పాటు చేశాడు, ఆ సమస్యకు ఒక ఏర్పాటు చూపిస్తున్నాడు. ఇదిగో రక్షకుడు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు, రక్షకుడిని చూతము రారండి అని బయలుదేరారు గొర్రెల కాపరులు. రక్షకుడు పుట్టాడు, మన కొరకు, మన పాపము కొరకు మనల్ని విడిపించడానికి ఒక రక్షకుడు దిగి వచ్చాడని గ్రహించడమే నిజమైనటువంటి క్రిస్మస్ అంటే. ఇదే దేవుని యొక్క ప్రొవిజన్, దేవుని యొక్క సదుపాయం. అంతేకాదు, ఈ రక్షకుని మనం ఎలా గుర్తించాలి, ఎలా గ్రహించాలంటే ఇక్కడ రాయబడుతుంది ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని. చాలామంది క్రిస్మస్లో ఇంకా 2000 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇంకా ఆ పశువుల పాకలో శిశువులాగా చూస్తూ ఉంటారు ఆయన్ని, బాలయేసు బాలయేసు అని. ఇంకా కూడా అవే పాటలు పాడుతుంటాం, ఇంకా కూడా అదే జ్ఞాపకం చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ గుర్తించాల్సిన సత్యం ఏంటంటే ఆ రోజు కాపరులకు తెలియజేయబడింది ఈయన ప్రభువు అని తెలియజేయబడింది. ఆయన ఒక వడ్రంగి కుమారుడని పరిచయం చేయబడలేదు, ఆయన కూడా మీ వల్ల ఒక యూదుడని పరిచయం చేయబడలేదు, ఆయన కూడా ఇజ్రాయెల్ దేశంలో లేకపోతే బెత్లెహేంలో పుట్టినటువంటి మీ తోటి మానవుడని పరిచయం చేయబడలేదు. ఏమని పరిచయం చేయబడిందంటే లార్డ్ జీసస్ క్రైస్ట్. మీ కొరకు పుట్టినటువంటి రక్షకుడు ఎవరు అంటే ప్రభు అయిన క్రీస్తు. కేవలం శిశువు అనుకుంటే అయ్యో పాపం జాలేస్తుంది, ఇంకా ప్రేమ ఉంటే ముద్దు పెట్టుకుంటారు అంతే. లేకపోతే ఆయన కొంచెం పెరిగి పెద్దవాడైన తర్వాత ఒక టీచర్గా బోధించి ఒక బోధకుడిగా మాత్రమే చూస్తే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది, గౌరవించాలనిపిస్తుంది, ఫాలో అవ్వాలనిపిస్తుంది. కానీ కాదు. ఈయన ఎవరు అంటే ప్రభు అయిన క్రీస్తు, లార్డ్ క్రైస్ట్, ప్రభు అయిన క్రీస్తు. అందుకే స్పష్టంగా రక్షకుడు అంటే యేసు అని. ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆయన పేరేంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. యేసు అంటే మానవ నామం అన్నమాట. తన ప్రజలను వారి పాపము నుండి రక్షించేవాడు అని అర్థం. ఒక రక్షకుడుగా వచ్చాడు, భూమి మీదకి వచ్చినటువంటి భూ సంబంధమైన నామం అది. క్రీస్తు అంటే అక్కడే లూకా 2:11 క్రీస్తు అనే దగ్గర 1 అని కింద రాయబడింది. క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడని పేరు అని. ఆ రోజుల్లో అభిషేకించబడినటువంటి మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు, విమోచకుని కొరకు ఎదురు చూస్తున్నారు ప్రజలంతా కూడా. వారికి తెలియజేయబడి నేను క్రీస్తు అని. క్రీస్తు అంటే అర్థం ఏంటంటే పరలోకం నుంచి వచ్చినటువంటి వాడు, అభిషేకించబడి పంపబడినటువంటి వాడు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించబడినటువంటి వాడు. ఇది పరలోక సంబంధమైన నామం. ఎందుకంటే ప్రాముఖ్యమైనది మూడవది ఆయన ప్రభు అని గుర్తించడం, లార్డ్షిప్, కింగ్షిప్. ఆయన ఒక ప్రభుత్వం చేసేవాడని, పరిపాలన చేసేవాడని, అధికారం చేసేవాడని గుర్తించాలి. హేరోదు గుర్తించాడు యూదుల రాజు అని, జ్ఞానులు గుర్తించారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని. ఈరోజు మనం ఏమని గుర్తిస్తున్నాం ఆయన్ని? కేవలం ప్రభువుగానా, లేకపోతే శిశువుగానైనా, లేకపోతే ఒక చక్కని సందేశాలు, చక్కని బోధలు చేసినటువంటి ఒక బోధకునిగా, లేకపోతే ఒక మంచి మంచి అద్భుతాలు చేసినటువంటి ఒక మిరాకిల్ వర్కర్ గానా, అద్భుతాలు చేసే వ్యక్తిగానా? ఏమని చూస్తున్నావు ఆయన్ని? ఏమని చూడాలి అంటే ఒక ప్రభువుగా చూడాలి, ఒక లార్డ్గా చూడాలి. అంటే దాని అర్థం ఏంటంటే వి మస్ట్ సరెండర్. తప్పకుండా మనం ఆయనకి లోబరుచుకోవాలి, మనల్ని మనం అప్పగించుకోవాలి, మనల్ని మనం సమర్పించుకోవాలి. ఆయన లార్డ్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన రూల్ కింద మనం జీవించాలి. చాలామంది అందుకే యేసుప్రభు నమ్మారంటే ఏం నమ్ముతాంలేండి, అన్ని రూల్సే ఉంటాయి చర్చికి రావాలంటే, అన్ని రూల్సే ఉంటాయి క్రిస్టియానిటీలోకి రావాలంటే. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అబౌట్ ఫాలోయింగ్ ద రూల్స్, ఇట్ ఈజ్ అబౌట్ ఫాలోయింగ్ ద రిడీమర్. ఆయన ఒక ప్రభువు అనుకున్నప్పుడు ఆ ప్రభువుకి కొన్ని శాసనాలు ఉంటాయి, కొన్ని చట్టం ఉంటుంది, కొన్ని నియమాలు ఉంటాయి, వాటి ప్రకారం ఉండాలి. ఇది చర్చ్ నియమాలు కాదు మనం పాటించేది, ఒక ఫెలోషిప్ రూల్స్ కాదు, కండిషన్స్ కాదు మనం ఫాలో అవుతుంది. ఇప్పుడు క్రైస్తవత్వం అంటే క్రీస్తు యొక్క నియమాలు కొన్ని ఉంటాయి, క్రీస్తు యొక్క మార్గం ఒకటి ఉంది, క్రీస్తు యొక్క ఉపదేశం ఒకటి ఉంది, క్రీస్తు యొక్క పద్ధతి ఒకటి ఉంది. దాని ప్రకారం మనం జీవించాల్సిందే, మనకి ఇష్టమన్నా లేకపోయినా. ఆయన ప్రభువుగా గుర్తించాలి, ఆయన ప్రభువుగా గుర్తించాలి, రాజులకు రాజును గుర్తించాలి, ప్రభువులకు ప్రభువుగా గుర్తించాలి. గుర్తించినప్పుడు ఆయన యొక్క అధికారం క్రింద మనం జీవించడానికి ఇష్టపడతాం. ఇక నా ఇష్టము, నా స్వచిత్తము కాదు, ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క ఇష్టం, ప్రభు యొక్క ఏర్పాటు అన్నట్లుగా ప్రభు కొరకు జీవించడానికి మనం ఇష్టపడతాం. అలా జీవించడానికి మనం ఇష్టపడినప్పుడు ఆయన మన హృదయాన్ని మారుస్తాడు. ఇదిగో నా కుమారుడా, ఇలా జీవించాలి, నేను ఇలా ఉన్నాను,
నువ్వు ఇలా జీవించాలని చాలా స్పష్టంగా చెప్తాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన జన్మ పరిశుద్ధమైంది, జీవితం పరిశుద్ధం, మరణం కూడా మన పాపానికి బదులుగా చనిపోయాడు, కానీ ఆయనలో ఎటువంటి పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి, ఇది ఆయన ఆశ. ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతిమంతులంగా జీవించాలి, అదే ఆయన ఆశ. ఆయన సత్యవంతుడు కాబట్టి మనలో కూడా సత్యం ఉండాలి, ఇది ఆయన ఆశ. ఆయన న్యాయవంతుడు కాబట్టి మనలో కూడా న్యాయం ఉండాలి, ఇది ఆయన ఆశ. ఆయన పైనుండి వాడు కాబట్టి మనం కూడా అక్కడ ఆయనతో కూడా ఉండాలి అనేది ఆయన ఆశ. ఆ ఆశకు తగినట్లు కొన్ని నియమాలు పెట్టాడు ఆయన. ఈ చీకటి ఉండొద్దు, పాపం ఉండదు, ఇది ఉండదు, అది ఉండదు, అంతే. దానికి తగ్గట్టుగా మనం జీవిస్తే మన జీవితం ఆయనకి ఇష్టమైనదిగా ఉంటుంది. మనముగా మనం మార్చుకోలేము మన జీవితాన్ని, హృదయాన్ని. ప్రభు మాత్రమే మారుస్తాడు. ఆయన అధికారం దగ్గరికి రావాలి. ఓ వ్యక్తి సాక్ష్యం చెప్పాడు. ఏమని సాక్ష్యం చెప్పాడంటే, నేను నా హ్యాబిట్స్, నా అలవాట్లు మార్చుకోగలిగాను, నేను నా లైఫ్ స్టైల్, నేను జీవించే విధానాన్ని మార్చుకోగలిగాను, నేను నా ఫ్రెండ్స్, నా స్నేహితుల్ని నేను చేంజ్ చేయగలిగాను, మార్చగలిగాను. బట్ ఐ కుడ్ నాట్ చేంజ్ మై హార్ట్ అన్నాడు. హృదయం మార్చుకోవడం నా వల్ల అవ్వాల. అర్థమవుతుందా? ఇల్లు మారవచ్చు ఈజీగా, బట్టలు మార్చుకోవచ్చు ఈజీగా, ఫ్రెండ్స్ని మార్చేయచ్చు ఈజీగా, అలవాట్లు మార్చుకోవచ్చు ఈజీగా. 10ంటికి లేచేవాళ్ళు తెల్లవారుజాము 9ంటికి లేవచ్చు రేపటి నుంచి. ఇది కాదు, ఇవి ఈజీగా చేంజ్ చేసుకోవడం. చేంజ్ చేసుకోవడానికి కష్టం ఏంటంటే హృదయం మార్చుకోవడం. అది మన వల్ల అయ్యే పని కాదు, మన వల్ల అయ్యే పని కాదు. అది కేవలము ప్రభువు మాత్రమే మార్చాలి. ప్రభువా, ఇదిగో నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, నా హృదయం మార్చు ప్రభు అంటే ఆయన మారుస్తాడు. ఆయనకు అధికారం ఉంది. ఆ అధికారాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో చాలా మందిని మార్చాడు ఆయన. జకయ్య త్వరగా దిగు అన్నాడు, అధికారంతో చెప్పాడు ఆయన. నేను నీ ఇంట ఉండాల్సిందే, నువ్వు పిలవలేదు, అయినా సరే నేను వస్తున్నాను, దిగు త్వరగా అన్నాడు. త్వరగా దిగాడు, చేర్చుకున్నాడు, జక్కయ్య జీవితం మారిపోయింది. సమరయ స్త్రీ బావి దగ్గర కలుసుకున్నాడు, మాట్లాడాడు, ఆమె జీవితం మార్చబడింది. ఎవరు మార్చలేకపోయారు ఆమె జీవితాన్ని. 5గురు భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు. దాని అర్థం ఏంటంటే, వానితో కలిసి రాలేదు, నా జీవితం నాకు సంతోషంగా లేదనుకుంది, ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే వాని ఈ సహవాసం నేను రానంటున్నాడు, వదిలేసింది. ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే నాకు ఈ పద్ధతి, ఈ విషయాలు నాకు వద్దు ఆత్మీయంగా అంటాడు. అట్లా ఒక్కొక్కరు మార్చేసి మనం తప్పుగా ఎందుకు అనుకోవాలి? ఏం తనకు మరి సెట్ అవ్వలేదో మొత్తానికి మార్చేస్తా ఉంది అందరిని ఒక్కొక్కరు. అయినా జీవితంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, తృప్తి లేదు. అలాంటి ఆమెను కూడా ఎవరు మార్చారంటే యేసు ప్రభు మార్చగలడు. సింపుల్ మాటతో మార్చాడు, సంభాషణతో మార్చివేశాడు ఆయన. పాపాత్మురాలైన స్త్రీ ఎవరు మార్చలేకపోయారు, ప్రభు మార్చాడు. పౌలు అనబడినటువంటి సౌలు తన మునుపటి జీవితం చూస్తే ఎంత హానికరుడు, ఎంత హింసించేవాడు, భయపెట్టేవాడు ప్రజల్ని, విశ్వాసుల్ని. అట్లాంటి వాడు ఎట్లా మార్చబడ్డాడు? ప్రభువుని బట్టే మార్చబడ్డాడు. ఇది ఆయన యొక్క అధికారం, ఇది ఆయనలో ఉన్నటువంటి శక్తి. ఆయన అనుకున్నాడంటే ఎవరినైనా మారుస్తాడు. అది ఆయన యొక్క లార్డ్షిప్ అంటే. ఆయనకు ఆ శక్తి ఉంది. ఇది మనం గుర్తించగలిగితే ఈరోజు ప్రభువా నా హృదయం మార్చంటే హృదయం మారిపోతుంది. అందుకే 3 విషయాలు చూస్తున్నాం. మొదటి విషయం ఏంటంటే ద ప్రాబ్లమ్ ఆఫ్ హ్యుమానిటీ. మన సమస్య ఏంటంటే, మనకున్నటువంటి ప్రధానమైన అవసరం ఏంటంటే మనకు రక్షణ అవసరం, పాప క్షమాపణ అవసరం. పాపంలో ఉన్నాం కాబట్టి దానికి గాడ్స్ ప్రొవిజన్, దేవుని సదుపాయం ఏంటంటే రక్షకుడు పుట్టేటట్లు చేశాడు భూమి మీద. మూడవది, దానివల్ల మనం ఏం తెలుసుకోవాలంటే ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్. ఆయన ఎలాంటోడైతే నేను నమ్మాలి ఆయన్ని. ఎలాంటోని నువ్వు నమ్మాలంటే నీ హృదయం మార్చేవాని నమ్మాలి. నువ్వు నీ హృదయాన్ని మార్చగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, నీ యొక్క స్థితిని మార్చగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం ఈయన మాత్రమే. ఆయన తప్ప మరి ఎక్కడ కూడా ఎలా కూడా రక్షణ రాదు నీకు. కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన సత్యం ఇది.
మరి ఎవని వలన రక్షణ కలగదు? ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామమునను మనం రక్షణ పొందలేము కానీ ఈ నామముననే. ఏ నామం ఇది? యేసునామం. చెప్పండి అందరూ, ఏ నామం ఇది? యేసునామం. యేసునామములోనే మనకు రక్షణ దొరుకుతుంది. పాపములు క్షమించే అధికారం కేవలం ఆయనకు మాత్రం ఇవ్వబడింది. కాబట్టి ఆయన దగ్గరకు వస్తేనే మనకు రక్షణ దొరుకుతుంది. ఈ గొప్ప శుభవార్త ఈ గొప్ప శుభవార్త ఎవరికి అందించబడిందంటే కాపురులకు అందించబడింది. ఈ గొప్ప శుభవార్త ఎవరికి అందించబడింది అంటే ఆనాడు అందరికీ తెలియజేయబడింది. ముగించే ముందు ఒక్క మాట చెప్పి ముగిస్తా. కాపురుల యొక్క స్పందన ఏంటి? క్రిస్మస్లో వారు విన్నారు, వెళ్ళారు, విశ్వసించారు, స్తోత్రం చేస్తూ తిరిగి వచ్చారు. జ్ఞానులు కూడా గ్రహించారు. వెంటనే తూర్పు దిక్కున నక్షత్రం పుట్టింది. దాన్ని వెంబడిస్తూ 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 ఆసియాలో చేరుకున్నారు. 52 దేశాలు ఉన్నాయి కదా, వాటిలో ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. ఎన్నో ప్రాంతాలు నక్షత్రం ఎక్కడ తీసుకొచ్చింది? బెత్లెహేం దగ్గర తీసుకొచ్చింది. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా వెళ్ళారు, చూశారు, సాగిలపడి పూజించారు. ఇదే వార్త హేరోదు కూడా తెలిసిందే. విన్నాడు. విని ఏం చేశాడు చెప్పండి? చూశారు కండి స్కిట్. ఏం చేశారు? హేరోదు రాజు ఏమన్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి తెలుసుకొని పూజించడానికి కాదు, చంపడానికి కూడా తాను సిద్ధపడ్డాడు. తిరస్కరించాడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ సందర్భాన్ని దర్శించడానికి. ఈరోజు మన స్పందన ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటంటే వినడమే కాదు, అందరికీ వినపడుతుంది. ఏ రోజుకి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. పరిసరాలు తెలుస్తుంది, శాస్త్రాలు తెలుస్తుంది, మత పెద్దలు తెలుస్తుంది, గొర్రెల కాపలు తెలుస్తుంది, అందరికీ తెలియజేయబడుతుంది యేసుక్రీస్తు యొక్క జన్మ గురించి. తెలుసుకోవడం పెద్ద విషయం కాదు, వినడం పెద్ద విషయం కాదు. దాని తర్వాత నీ యొక్క రెస్పాన్స్ ఏంటి? కాపురుల రెస్పాన్స్ ఏంటి? వైజ్ మెన్ వారి యొక్క రెస్పాన్స్ ఏంటి? జ్ఞానులకు. హేరోదు యొక్క రెస్పాన్స్ ఏంటి? ఈరోజు నీ రెస్పాన్స్ ఏంటి? నీ రెస్పాన్స్ ఎలా ఉండాలంటే క్రీస్తుకు నీ హృదయం ఇచ్చే నిజమైన క్రిస్మస్ బహుమానం. నీ రెస్పాన్స్ ఎలా ఉండాలంటే ఆయన ఎదుట సాగిలపడి పూజించాలి, ఆరాధించాలి. అదే నిజమైన క్రిస్మస్. అంతేగాని క్రిస్మస్ అంటే కేవలం ఒక సీజన్కి మాత్రమే సంబంధించింది కాదు. డిసెంబర్ 25వ తారీఖు మాత్రమే చెందింది కాదు. ఒక మాట చెప్పిన, క్రిస్మస్ అంటే ఏంటి? చాలామందికి 3 క్రిస్మస్లు ఇక్కడే లాస్ట్ ఇయర్ నిలబడి ఇక్కడే చెప్పాను ఆ మాట, మళ్ళీ చెప్తున్నా. ఇంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్ అంట. ఇంటి క్రిస్మస్ అంటే క్రిస్మస్ వచ్చింది కాబట్టి ఇల్లంతా బాగు చేసుకోవాలి. ఒంటి క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకోవాలి, వేసుకోకపోతే చర్చిలోకి రానిడు యేసు ప్రభు. మూడవది పంటి క్రిస్మస్ అంటే మంచి మంచి వండుకోవాలి, 1 గంటకు తినాలి, చర్చికి వచ్చేసరికి టైం అయిపోయింది అన్నది. ఆరాధనే చేయం ఆ రోజు అసలు. ఇలాంటి క్రిస్మస్ చేసుకుంటాం. దీనివల్ల ఏం జరుగుతుంది? 26వ తారీఖు లేకపోతే జనవరి 1వ తారీఖు బిల్లు చూసుకుంటే ఏడుపు వస్తుంది. ఇంత అయినా ఇంటి మొత్తానికి షాపింగ్, ఇంత అయిందా పెయింటింగ్, ఇంత అయిందా వండుకొని తినడానికి, ఇంత అయిందా హోటల్ బిల్లు, ఇంత అయిందని కొత్త సంవత్సరం ఏడుపుతో స్టార్ట్ అవుతుంది. ఇది కాదు రియల్ క్రిస్మస్. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీకు ఇల్లు బాగు చేసుకోవడానికి పెయింట్ వేసుకోవడానికి డబ్బులు లేకపోవచ్చు, కొత్త బట్టలకు డబ్బులు లేకపోవచ్చు, లేకపోతే పిండి వంటలు వండుకోవడానికి లేకపోతే అవి ఇవి తినడానికి హోటల్కి వెళ్ళడానికి డబ్బులు లేకపోవచ్చు, ఏం పర్వాలేదు, దాని గురించి విచారపడద్దు. క్రీస్తుని ఆరాధించండి. దట్ ఈజ్ రియల్ క్రిస్మస్. క్రీస్తుని చేర్చుకోండి హృదయంలో. మీ హృదయంలో జన్మించాలి ఆయన. అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి ఈ క్రిస్మస్లో కూడా మనము ఇదొక సవాలుగా తీసుకుందాం. ఏంటంటే నా సమస్యను నేను బయటపడాలి. ఒకవేళ నేను పాపం నుంచి బయటపడ్డాను అంటే నా కొరకు పుట్టినటువంటి ఆయన నేను ఆరాధించుకోవాలి ఈ క్రిస్మస్లో. అంతేకాదు ఆయన ఎవరో, ఆయన ప్రభు అయి ఉన్నాడు, ఆయనకి నన్ను నేను మరొకసారి అప్పగించుకోవాలి. నా ఇష్టం కాదు, ఆయన ఇష్టానుసారంగా నేను జీవించాలి. అలా చేసినప్పుడు ఆ క్రిస్మస్ దేవుడికి సంతోషం కలిగిస్తుంటే, దేవుని మహిమను తీసుకొని వస్తూ ఉంటే నీకు కూడా ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది. నాతో చెప్పండి అందరూ కూడా ఒకసారి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈరోజు ఎంతమంది మరి ఈ సత్యాన్ని గుర్తించి ఒక రెస్పాన్స్ ఇచ్చి తిరిగి వెళ్తారు?
అనేది మీరు ఆలోచన చేయండి. ఒకసారి మోకరిద్దాం అందరం కూడా. ఒకసారి మోకరిద్దాం అందరం కూడా. ఎవరు అంటున్నారు అమ్మయ్య అని? మోకరిద్దాం అందరం కూడా. కుర్చీలో ఉన్న వాళ్ళు అవకాశం ఉంటేనే మోకరించండి, లేకపోతే అలాగైనా కళ్ళు మూసుకోండి. క్రిస్టియన్స్కి ఎంత మంచి ఆధిక్యత దొరికిందో చల్లో కప్పుకోవడానికి. కళ్ళు మూసుకుందాం. చిన్న పరిశీలన, ఒక చిన్న ప్రార్థన ప్రభుత్వంలో చేద్దాం. ప్రభువా, నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చావు. నీ జన్మ నేను సంతోషంగా జరుపుకుంటున్నాను, కానీ ఆనాడు బెత్లెహేములో నీ యొక్క జన్మ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎంత శ్రమల గుండా వెళ్ళావు ప్రభువా, ఎంత త్యాగం చేసావు ప్రభువా. పరలోకాన్ని విడిచిపెట్టావు కదా, భూమి మీదకి దిగి వచ్చావు కదా. వచ్చినప్పుడు నీకు స్థలం దొరకలేదే, సత్రములోనా నీవు జన్మించింది, పశువుల తొట్టిలోనా నువ్వు పరుండి పెట్టబడింది, పొత్తి గుడ్డలతోనా నువ్వు చుట్టబడింది. ప్రభువా, ఎంత దీన స్థితి, ఎంత రిక్త స్థితి నా కొరకు నువ్వు అనుభవించావు. పిల్లల గమనించండి దయచేసి. అందరు కళ్ళు మూసుకుందాం, ఒకసారి ఆలోచన చేద్దాం. నా మాటలు జాగ్రత్తగా వినండి. నీ కొరకు పుట్టినటువంటి ప్రభు ఒక అంతఃపురంలో పుట్టలేదు, భవనంలో పుట్టలేదు, ఎక్కడో సామాన్యమైనటువంటి విధానంలో, రిక్త విధానంలో, దీనాతి దీనమైనటువంటి విధానంలో, కడు బీదరికంలో ఆయన జన్మిస్తూ వచ్చాడు. జీవితం అంతా కూడా ఎలా జీవించాడంటే, తనకంటూ ఏమీ లేకుండా, తలవాల్చుకోవడానికి స్థలం లేకుండా తను జీవిస్తూ గ్రామాలు గ్రామాలు సంచరిస్తూ అనేక ప్రజల మధ్యకు వెళ్తూ సువార్త ప్రకటిస్తూ దేవుని ప్రేమను తెలియజేస్తూ తన జీవితాన్ని గడిపాడు ఆయన. చివరికి తన మరణం కూడా ఎంత భయంకరంగా ఆయన శ్రమ పొందాడు, సిలువ వేయబడ్డాడు. ఇదంతా ఎవరి కోసం? ఏమీ లేక కాదు ఆయనకు. పరలోకము, దేవదూతలు, ప్రభావము సమస్తము ఆయన విడిచిపెట్టి, ఏ మహిమైతే నువ్వు పొందలేకపోయావో పాపాన్ని బట్టి, ఏ స్థితి అయితే నువ్వు చేరుకున్నావో పాపాన్ని బట్టి, దాని నుంచి విడిపించాలని, నీకు తిరిగి మహిమనివ్వాలని, రక్షణ ఇవ్వాలని, తన రాజ్యానికి నిన్ను చేర్చుకోవాలని, తనతో కూడా సదాకాలం నిన్ను సావాసిగా చేసుకోవాలని ఆయన ఇష్టపడి నీ కొరకు ఇంత గొప్ప కార్యం చేశాడు. ఆలోచించండి ఒకసారి. ఈ భూమి మీద నీవు కూడా పుట్టావు, 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నావు. ఎంత భద్రపరచబడ్డావు 9 నెలలు తల్లి గర్భంలో. ఆ తర్వాత భూమి మీదకి వచ్చావు, 78 సంవత్సరాలు బ్రతుకుతున్నావు. ఎంత మంచి గృహంలో, ఎంత చక్కని నివాసన ఉంటున్నావు. నువ్వు ఉండే గృహం ఎంత బాగుండాలని కోరుకుంటున్నావు, మంచిదే. మరి 78 సంవత్సరాల తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఇటర్నిటీ ఒకటి ఉంది, నిత్యత్వం ఒకటి ఉంది. అప్పుడు ఎక్కడ ఉండబోతున్నావు? అప్పుడు 78 సంవత్సరాలు కాదు, 100 కాదు, 200 కాదు, యుగ యుగాలు, సదాకాలం. ఇక మరణమే లేని స్థితి ఒకటి ఉంది. ఆ స్థితిలో మరి ఎక్కడ ఉండబోతున్నావు? భూమి మీద ఉన్నప్పుడు చక్కని గృహం చూసుకుంటున్నావు, మంచిదే. నిత్యత్వంలో ఎక్కడ ఉండబోతున్నావు? నీ ఆత్మ ఎక్కడ ఉంచబడబోతుంది? దాని గురించి ఆలోచన నీకుందా? నీ గురించి ఆలోచన ప్రభు చేశాడు, రక్షణ గురించి ఆలోచించాడు. నీ కొరకు ఒక నివాసం ఏర్పాటు చేయడానికి ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. నిన్ను పరలోకంలో ఉంచాలని తన నివాసం సిద్ధపరుస్తూ ఉంటే, ఇక్కడ ఇంకా నువ్వు పాపంలోనే జీవించినట్లయితే ప్రభు నీ కొరకు సిద్ధపరుస్తున్నటువంటి నివాసంలో నీవు ఉండలేవు, కానీ దానికి బదులుగా నిత్య నరకానికి వెళ్తావు. అది నీ కొరకు దేవుడు నిర్ణయించిన స్థలము కాదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం ప్రకారం, అపవాదికి నీవు దూతల కొరకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని అది. నరకం అనేది మనుషుల కొరకు నిర్ణయించబడింది కాదు, మనుషుల కొరకు చేయబడింది కాదు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్నటువంటి నరుల కొరకు చేసినటువంటి అందమైన రాజ్యం ఏంటంటే పరలోక రాజ్యం. అక్కడికి వెళ్ళాలంటే నీవు పాపం నుంచి క్షమించబడాలి, రక్షణ పొందాలి, పరిశుద్ధంగా చేయబడాలి, దేవుని బిడ్డగా చేయబడాలి, దేవుని అనేది విశ్వాసం ఉంచాలి, దేవుని మార్గంలో నడవాలి. ఇలా ఉన్నప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశం పొందుకుంటావు. అలా లేకపోతే నీ పాపములో ఉండే నువ్వు చనిపోతే ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్తావు. అది నీ కొరకు సిద్ధపరిచిన స్థలం కానప్పటికీ, నీకు ఇష్టం లేనప్పటికీ, దేవునికి కూడా ఎంతో దుఃఖం కలిగించినప్పటికీ, దేవుడు కూడా ఆ రోజు నీకు ఆ రక్షణ నరకం నుండి తప్పించలేడు. ఈరోజే నీకు ఈ అవకాశం ఇవ్వబడింది. దావీదు పట్టణమందు నేడే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడే మీరు ఆయన చూడాల్సిన సమయం, నేడే మీరు ఆయనని విశ్వాసం ఉంచాల్సిన సమయం, నేడే ఆయనకు మీ హృదయాన్ని అప్పగించుకోవాల్సిన సమయం. తను ఎందరు అంగీకరించిన వారందరికీ, అనగా తన నామమునందు, యేసు నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ
దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించబడింది. ఈరోజు నాటి అధికారం చేత ఆయన పిల్లలుగా చేసుకునే అవకాశం మనకి ఇస్తున్నాడు ఆయన. ఎంతమంది అయితే ఆయన అంగీకరిస్తారు, విశ్వాసం ఉంచుతారు, ఈ సత్యం గ్రహిస్తారు, నేడే తమ హృదయాలను దేవునికి అప్పగించుకుంటారు, వారికి ఒక దినాన నిత్య నరకం నుండి రక్షణ దొరుకుతుంది. తమ ఆత్మ నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యంలో సదాకాలం దేవునితో ఉండబోతుంది. మరలా చెప్తున్నాను, 9 నెలలు ఎక్కడున్నావు? ఈ 70-80 సంవత్సరాలు ఎక్కడ ఉంటావు? ఇది కాదు. నిత్యత్వంలో ఎక్కడ ఉండబోతున్నావు? దాని గురించి నాకు ఆలోచన నువ్వు చేయగలిగితే నువ్వు గొప్ప జ్ఞానవంతుడివి. నిత్యత్వంలో ఎక్కడ ఉండబోతున్నావు? దాని కొరకై ప్రభు ఆహ్వానం ఇస్తున్నాడు. నేడే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి, ఆయన ఎందుకు వెళ్ళండి, ఆయన చూడండి, ఆయనకు మీ హృదయాలు అర్పించుకోండి, ఆయనకు సాగిలపడండి, ఆయనను మీ ప్రభువుగా చేసుకోండి, మీరు రక్షించబడతారు. ఇలాంటి తీర్మానం ఎవరైనా చేసుకుంటే యేసు రక్తం మీ ప్రతి పాపం నుండి మిమ్మల్ని కడిగి పవిత్రపరిచి పోగొట్టుకున్నటువంటి మహిమను, సమాధానాన్ని, సంతోషాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తాడు. మీ ఒంటరితనం, మీ దిగులు, మీ నిరాశ, నిరుత్సాహం సమస్తాన్ని తీసివేస్తాడు. ఆయన సమాధానంతో మీ హృదయాలు నింపుతాడు. ఆయన మీ ప్రభువుగా చేయబడతాడు. నేటి నుండి, ఈ క్షణం నుండి ఆయన యొక్క ప్రభుత్వంలో ఏ కొదువ లేకుండా, ఏ సమస్య లేకుండా, ఏ దిగులు లేకుండా, ఏ దుఃఖం లేకుండా, నిరాశ లేకుండా, ఏ అసమాధానం లేకుండా, ఏ కలవరం లేకుండా, భయం లేకుండా, సంతోషంగా, సమాధానంగా, నిర్భయముగా నువ్వు వెళ్ళవచ్చు, జీవించవచ్చు భూమి మీద. కాబట్టి ఆయన ప్రభుత్వంలోకి రావడానికి ఇష్టపడితే, ఆయనను నీ ప్రభువుగా చేసుకోవడం, ఆయనను నీ రక్షకునిగా చేసుకోవడం ఇష్టపడితే, చిన్న ప్రార్థన, చిన్న తీర్మానం చేసుకొని, యేసు ప్రభువా నా పాపం క్షమించు. ఇంతకాలం పాపం అంటే ఇది చెడు అలవాట్లు అనుకున్నాను, నాకు ఎటువంటి చెడు అభ్యాసాలు లేవు, బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు అనుకున్నాను. కానీ పాపం అంటే ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేశావు. నీ మాట వినకపోవడమే అని, తిరుగుబాటు చేయడమే అని, నీ ఆజ్ఞ అతిక్రమించడమే అని, నీతో సావాసాన్ని పోగొట్టుకోవడమే అని. దేవా, నీతో సంబంధం నాకు కావాలి, నువ్వు నాతో ఉండాలి, నువ్వు నా ప్రక్కన ఉండాలి, నాకు తోడుగా ఉండాలి, నువ్వు నాకు దేవుడుగా ఉండాలి, నేను నీ బిడ్డగా ఉండాలి. అలాంటి ప్రార్థన, ఆశ ఎవరికైనా ఉంటే దయచేసి మీ కుడి చేయి తల కంటే పైకెత్తి చూపించండి. మీ రక్షణ తీర్మానం కొరకు మేము ప్రార్థన చేస్తాం. దయచేసి అందరు కళ్ళు మూసుకుంటారు. ఒక క్షణం అందరు కళ్ళు మూసుకుంటారు. మీ ఫోన్స్, మీ బైబిల్స్, మీ సాంగ్ బుక్స్ అన్ని ప్రక్కన పెట్టి ఒక క్షణం దయచేసి హృదయపూర్వకంగా కళ్ళు మూసుకోండి. బ్రదర్, దయచేసి కళ్ళు మూసుకోండి ఒక క్షణం. ఒకవేళ మీరు పరిచారకులు అయి ఉండొచ్చు, విశ్వాసులు అయి ఉండొచ్చు, దేవుని బిడ్డలు అయి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా రక్షణ లేని బిడ్డల కొరకు ఒక క్షణం ప్రార్థన చేయండి. అలాగే మీరు కూడా మరొకసారి క్రీస్తు ప్రభువుగా మీ హృదయాల్లో ప్రతిష్ఠించండి. అనా దేవుడు మీ తీర్మానం దీవించునుగాక. దేవుడు మీ సమస్త పాపములు క్షమించి సమాధానంతో మీ హృదయాన్ని నింపునుగాక. దయచేసి అందరు ప్రార్థనలో ఉండండి. ఇంకెవరైనా ఒక సహోదరి కానీ, సహోదరుడు కానీ, ఈ రాత్రి ఏదో మీరు యాక్సిడెంటల్గా ఇక్కడికి రాలేదు, మీరు ప్లాన్ చేసుకుంటే ఇక్కడికి రాలేదు, ఇక్కడ మీటింగ్ పెట్టారు కాబట్టి మీరు రాలేదు, మీరు దేవుని ఏర్పాట్లు ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. దేవుడే మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు. దేవుని ప్రేమ మిమ్మల్ని ఇక్కడికి లాక్కొని వచ్చింది. దేవుని సత్య సువార్త మీకు చెవులలో వినిపించబడింది. ఈ మాటలు విన్న తర్వాత మీ హృదయం దయచేసి కఠినం చేసుకోవద్దు. పాపం క్షమించబడితే గొప్ప సంతోషం, సమాధానం దొరుకుతుంది. అది లోకంలో ఏ డబ్బు కానీ, ఏ సంబంధం కానీ, ఏ అధికారం కానీ, ఏ స్థానము కానీ, ఏ వ్యక్తి కానీ తీర్చలేడు, సరిచేయలేడు. దేవుడు మాత్రమే నీ సమస్యకు పరిష్కారం. ఇఫ్ సిన్ ఈజ్ ఎ డిసీజ్, జీసస్ ఈజ్ క్యూర్. ఆయన మాత్రమే దీనికి సరైనటువంటి చికిత్స. ఇఫ్ సిన్ ఈజ్ ఎ ప్రాబ్లం, జీసస్ ఈజ్ ఎ సొల్యూషన్. ఆయన మాత్రమే ఓ పరిష్కారం. ఇంకెవరైనా ఉన్నారా? దయచేసి ఒక చిన్న ప్రార్థన మీరు చేస్తే, ప్రభువా నా హృదయములకు రా, నా కొరకు భూమి జన్మించినందుకు స్తోత్రాలు. స్వయంగా నేనున్నటువంటి ఈ భూమి మీదకి వచ్చావు ప్రభు, నా కోసం పరలోకాన్ని విడిచిపెట్టి అని ఆయన త్యాగాన్ని అర్థం చేసుకుంటే ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు పుట్టి ఉన్నాడని వెరిగితే దయచేసి ఒక చిన్న ప్రార్థన చేస్తూ మీ కుడి చేతిని తల కంటే పైకెత్తి చూపించండి. దేని గురించి, ఎవరి గురించి ఆలోచించిన పని లేదు. ఇది కేవలము ప్రభు మీ హృదయంలో సమాధానంతో నింపే సందర్భం అండి. ఎక్కడో బెత్లెహేములో జన్మించాడు, ఈరోజు మీ హృదయంలో జన్మించడానికి ఇష్టపడుతున్నాడు. ఎస్ అన్న దేవుడు మీ తీర్మానం దీవించునుగాక. చేతిని వారు దించండి. ఇంకెవరైనా ఉన్నారా?
ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుగై ఇలా పుట్టాడయ్యా. ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా. మరణించాడు మరి లేచాడు నీనా పాప విమోచనకే. మరణించాడు మరి లేచాడు నీనా పాప విమోచనకే. నీనా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా. పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా. రక్షణ పొందయ్యా. దయచేసి అందరూ అట్లాగే కళ్ళు మూసుకొని ఉండండి, ప్రార్థన చేస్తాం. చివరిగా దయచేసి అలాగే కళ్ళు మూసుకుని ఉంటే మీ నిమిత్తం